నీకున్నటువంటి తెలివితేటలతో ఆ తప్పుని ఒప్పు చేసి ఎదుటి వాడితే తప్పు చెప్పి వాడు క్రియేట్ చేయగలుగుతాడు. ప్రవక్త మోసే అది కూడా చెప్పారు, ఎవరైనా మీలో తమ మాటల గారడితో అసత్యం మీద ఉండి కూడా వైపు మీరు తీర్పు చెప్పించుకుంటే మీ ప్రళయ దినం రోజున నేను ఆ వ్యక్తి తరపున వాదిస్తాను. న్యాయపాలకుడు న్యాయపీఠ మీద కూర్చొని న్యాయంగా తీర్పు చెప్పడం, తన మన భేదం లేకుండా నిష్పక్షపాతంగా తీర్పు ఇవ్వడం. సోదరులారా, అలీ రదియల్లాహు తఆలాను తన కవచాలని పోగొట్టుకుంటాడు, దొంగతనం చేశాడు. చానాల తర్వాత ఆ యూదుడు మళ్ళీ ఆ కవచాలను పట్టుకుని మార్కెట్లో వస్తూ ఉంటాడు. ఈయన అమీరుల్ మోమినీన్ రాజు చూడగానే ఈ కవచాలు ఆయన ఎక్కడి అన్నాడు. వాస్తవంగా దొంగడికి ఎక్కువ తెలియదు. అటువంటి మన దగ్గర ఇప్పుడు ఫోన్ ఎప్పుడు కొనుక్కున్నాం అంటే మనకు గుర్తుండదు. కానీ దొంగడు ఏం చేస్తాడు తెలుసా, ఇది ఫలానా షాపులో కొన్నాను, ఫలానా ఆ రోజు నేను ఇంత డబ్బులు ఇస్తే నాకు ఎంత ఈయనకిచ్చాడు, ఇది నాతో పాటు ఈయన వచ్చాడు, సాక్ష్యాలు. ఇంటోడికి ఏంటంటే పాపం ఇల్లు కట్టుకున్నోడికి వచ్చేది తెలుసు, దొంగడు పోయేది కూడా చూసుకుంటాడు. వాడి దగ్గర చాలా ఉండాలి కదా, లేతేనా కుదరదు కదా. ఓటిచ్చాడు, ఇవి నావే అన్నాడు. కానీ ఎన్ని చెప్పినా నీ వస్తువు నీకు గుర్తుంటుంది కదా. మేరా చెట్టాడు. సరే అమీరులు రాజా ఆయన కాజీ గారి దగ్గర తీసుకెళ్తాడు, న్యాయమూర్తి దగ్గర కూర్చుంటాడు, బోన్లో నుంచుంటాడు అలీ రదియల్లాహు తఆలా. మరోవైపు ఎదురు నుంచుంటాడు. అడుగుతారు, ఏంటయ్యా నీ అభియోగం ఏంటి? కాజీ గారు ఆ కవచాలు నావండి అంటాడు. ఎవరు? అలీ రదియల్లాహు తఆలా అన్నవారు. దీనికి మరి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? కాజీ అడుగుతారు. నా బానిస ఉన్నాడండి అన్నాడు. ధర్మం ప్రకారం నీ బానిస నీ వైపే మాట్లాడతాడు, నీ బానిస సాక్ష్యం చెల్లదు. ఒకవైపు యూదుడికి హృదయంలో భయం వేస్తూ ఉంది. ఆయన వాళ్ళ రాజు ముస్లిమే కదా, అలీ రదియల్లాహు తఆలా. న్యాయం జడ్జి ఎవరు? ఆయన కూడా ముస్లిమే. బానిస ఎవరు? ముస్లిమే. భయం పడుతుంది. ఆయన కానీ నుంచున్నాడు ధైర్యంగా ఇబ్బందులో. నీ సాక్ష్యం చెల్లదు అన్నాడు. అమ్మయ్య అనుకున్నాడు. తర్వాత ఇంకెవరైనా ఉన్నారా? నా కొడుకు హసన్ ఉన్నాడే, ఆయన కూడా తెలుస్తున్నాడు. అలీ అమీరుల్ మోమినీన్, అతని సాక్ష్యం కూడా చెల్లదు. జడ్జి గారు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కదా, నా కొడుకు హసన్ జన్నతిలో యువకులకు నాయకుడు అని చెప్పేసి యువకుల సర్దార్ అని చెప్పారు కదా, అతని సాక్ష్యం ఎందుకు చెల్లదు అన్నారు. అమీరుల్ మోమినీన్, అసలు నువ్వెవరు? ప్రవక్త గారు అల్లుడువు కాదా? అసలు నువ్వెవరు? అసలు ఈ ముబషిరాలో ఒకటివి కాదా? అసలు నువ్వెవరు? ఇప్పుడు ప్రజెంట్ అమీరుల్ మోమినీన్ కాదా? ధర్మం అంటే ధర్మమే, సాక్ష్యం చెల్లదు. భూమిలో నుంచున్నటువంటి యూదుడికి మనస్సులో పరివర్తన వచ్చింది. అరే, రాజ్యం వాళ్ళది, రాజువారు, జడ్జి వాళ్ళ వ్యక్తి, అందరు సాక్ష్యాలు చెల్లమంటున్నారు. జడ్జి గారు, ఈ కవచాలు రాజుగారివే, నిజంగా నేను దొంగతనం చేసిన మాట వాస్తవమే. కానీ మీరందరూ ముస్లింలు అయ్యుండి కూడా ఆయన రాజయ్యుండి వరలోంచి కట్టుకుని తీసి క్షణాలను చిరచేతనం చేయగలడు. కానీ నిశ్చేష్టుడై బోరులో నుంచొని మీరు సాక్ష్యాలు చెల్లవంటే నిశ్చేష్టుడై ఉన్నాడే. ఇది సత్యధర్మం, మీరందరూ సత్యసంధులు, నేను కలిమా చదువుతున్నానని చెప్పేసి అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మద్ అబ్దుహు వ రసూలుహు కలిమా చదివి ముస్లిం. ఎక్కడ న్యాయం? నీ దగ్గర ఎక్కడ న్యాయం?